అస్మద్గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత. నేను ఎందుకు భగవద్గీత చదవాలి అనే విషయంలో కొన్ని ప్రశ్నలను మనము గతంలో వేసుకున్నాము. వాటికి సమాధానం కూడా భగవద్గీత గ్రంథంలో సమాధానాన్ని వెతుక్కున్నాం. ఇప్పుడు 8వ అధ్యాయంలోని ఒక శ్లోకం గురించి తెలుసుకుందాం. కేవలము భక్తి ద్వారా మనిషి సకల మార్గాల ఫలాలను ఏ విధంగా పొందగలుగుతాడు అన్న ప్రశ్నకు సమాధానము భగవద్గీత 8వ అధ్యాయం 28వ శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగే పరం స్థానముపైతి చాద్యం. భక్తి ద్వారా మనిషి సకల మార్గాల ఫలాలను ఏ విధంగా పొందవచ్చు అన్న ప్రశ్నకు తత్వరహస్యమును ఎరిగిన యోగి వేద పఠనము వలన, యజ్ఞ దానము తపశ్చర్యాదుల వలన కలుగు పుణ్యఫలమును త్రోసి రాజని నిస్సందేహముగా సనాతన పరమపదమును చేరుతాడు అని తెలుసుకున్నాం. మరి ఒక ప్రశ్న, పాపాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటిని నశింపచేసుకోవడం ఎలా? భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం 2వ శ్లోకం. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. ఈ విజ్ఞాన సహిత జ్ఞానము నిర్గుణ సగుణ పరమాత్మ తత్వజ్ఞానము అన్ని విద్యలకును తలమానికము, సమస్త గోప్య విషయములకును శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. మన యొక్క పాపాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటిని నశింపజేసుకోవడం ఎలా అన్న ప్రశ్నకు తెలుసుకున్నాం. మరి యొక్క ప్రశ్న, మన యొక్క నిజమైన గమ్యస్థానము ఏది? మన యొక్క నిజం స్థానము ఏది? గతిర్భర్త ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయం స్థానం నిదానం బీజం అవ్యయం. 9వ అధ్యాయంలోని 18వ శ్లోకం. గతిర్భర్త ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయం స్థానం నిదానం బీజమవ్యయం. పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే, అందరికి స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే, అందరికి నివాస స్థానమును శరణు పొందదగిన వాడను నేనే, ప్రత్యుపకారమును ఆశింపక హితమునర్చువాడను, అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిదానమును, శాశ్వత కారణమును నేనే అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నారు. మరి ఒక ప్రశ్న, మనము దేహాన్ని విడిచిన తరువాత మనిషి తాను కోరిన లోకానికి చేరగలడా? మనిషి దేహాన్ని విడిచిన తరువాత మనిషి తాను కోరిన లోకానికి చేరగలడా అన్న ప్రశ్నకు
9వ అధ్యాయం 25వ శ్లోకం. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు, పితరులను సేవించువారు పితృలోకములను చెల్లుదురు, భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపమును పొందుదురు, నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు అని చెప్పారు. హరి ఓం తత్సత్.